ఈ ఒక్క గోల్డెన్ స్పూన్ తో ఇతను పేదవాడి నుంచి కోటీశ్వరుడు లాగా మారిపోతాడు. యాక్చువల్లీ ఒక రోజు ఒక ముసలావిడ ఇతనికి 10 రూపాయలకి ఈ గోల్డెన్ స్పూన్ తీసుకో అని చెప్పి అమ్ముతుంది. అలాగే ఆ ముసలావిడ ఈ అబ్బాయితో ఈ స్పూన్ తో నువ్వు ఎవరింట్లో అయితే 3 సార్లు భోజనం చేస్తావో అతని ప్లేస్ లోకి నువ్వు, నీ ప్లేస్ లోకి అతను మారిపోవచ్చు అని అంటుంది. దాంతో ఈ అబ్బాయి తన కాలేజ్ లోనే ధనవంతుడైన ఒక అబ్బాయిది అసైన్మెంట్ రాసి అది ఇవ్వడానికి అతని ఇంటికి వెళ్తాడు. ఆ డబ్బుండే అబ్బాయి ఈ పేద అబ్బాయికి డబ్బులు ఇవ్వడంతో అసైన్మెంట్లు రాసి ఇచ్చేవాడు. దాంతో ఈ డబ్బున్న అబ్బాయి ఈ పేద అబ్బాయిని ఇన్సల్ట్ చేసి మాట్లాడతాడు. ఇదంతా చూసిన రిచ్ అబ్బాయి వాళ్ళ నాన్న ఇంటికి వచ్చిన వాళ్ళని ఈ విధంగా ఇన్సల్ట్ చేయకూడదు అని అంటాడు. ఆ తర్వాత ఈ పేద అబ్బాయిని ఫుడ్ తినడానికి కూర్చోపెడతాడు. అప్పుడే మళ్ళీ ఈ డబ్బున్న అబ్బాయి ఆ పేదతడితో ఇన్సల్ట్ చేస్తూ వీళ్ళని వదిలితే మన ఇంటి స్పూన్లు కూడా దొంగలించుకుని వెళ్లిపోతారు అని ఎగతాళి చేస్తాడు. దాంతో ఇతను ఆ ముసలావిడ దగ్గర తీసుకుని వచ్చిన ఆ గోల్డెన్ స్పూన్ ని బయటికి తీసి దాంతో ఆ ఫుడ్ ని తింటాడు. ఆ ఫుడ్ తిన్న వెంటనే ఇతని శరీరంలో విచిత్రంగా అనిపిస్తుంది. ఇతను ధనవంతుడు లాగా మారాలంటే ఇంకా 2 సార్లు అతని ఇంటికే వెళ్లి ఫుడ్ తినాల్సి ఉంటుంది. దాంతో ఎలాగైనా ఇతను డబ్బున్న అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేయాలని అనుకుంటాడు. డబ్బున్న అబ్బాయికి బిజినెస్ గురించి అంతగా తెలిసి ఉండదు. దాంతో ఈ అబ్బాయి వెళ్లి అతనికి హెల్ప్ చేసి ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్స్ అన్ని రెడీ చేసి ఆ డబ్బున్న అబ్బాయికి ఇస్తాడు. అతను తీసుకెళ్లి వాళ్ళ నాన్నకి ఇస్తే వాళ్ళ నాన్న ఫస్ట్ టైం ఇతన్ని మెచ్చుకుంటాడు. ఈ విధంగా ఈ పేద అబ్బాయి అతనికి ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్స్ రెడీ చేస్తూ ఉండేవాడు. దానికి బదులు డబ్బున్న అబ్బాయి ఇతనికి డబ్బులు వేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత కాలేజ్ లో ఎంట్రన్స్ టెస్ట్ లో 1 మార్కు తేడాతో ఆ పేద అబ్బాయికి సీట్ వచ్చేస్తుంది. దాంతో ఈ డబ్బున్న అబ్బాయి చాలా కోప్పడి అతన్ని కొడతాడు. ఆ తర్వాత ఈ పేద అబ్బాయి మళ్ళీ ఆ ధనవంతుడి ఇంటికి వెళ్లి ఫుడ్ తినాలని ట్రై చేస్తాడు. అప్పుడే అక్కడికి వాళ్ళ నాన్న వచ్చేసి మేము మీలాంటి పేదవాళ్లతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయము అని అంటాడు. దాంతో రిచ్ అబ్బాయి అతన్ని తీసుకుని బయటికి వెళ్లిపోతాడు. కానీ ఇతను ఓడిపోకుండా వెంటనే మళ్ళీ ఇంట్లోకి వచ్చి వర్కర్స్ టేబుల్ ని క్లీన్ చేస్తూ ఉంటే అక్కడ మిగిలిన ఫుడ్ ని తినేస్తాడు. అప్పుడే అక్కడికి నాన్న వచ్చేయడంతో ఇతనికి చాలా ఇన్సల్టింగ్ గా అనిపించి ఇతను కోపంగా ఆ స్పూన్ ని చెత్త కుప్పలో విసిరేస్తాడు. మరుసటి రోజు ఈ రిచ్ అబ్బాయి డబ్బులు ఇచ్చి మరీ రిపోర్ట్స్ రాపించుకున్నాడు అని తెలిసిపోతుంది. రిచ్ అబ్బాయి తన తప్పేమీ లేదని మొత్తం తప్పు ఆ పేద అబ్బాయి మీదే వేసేస్తాడు. దాంతో ఆ పేద అబ్బాయి వాళ్ళ నాన్న అందరి కాళ్ళపై పడి క్షమాపణ అడిగితే ఇది చూసిన ఈ పేద పిల్లాడు చాలా బాధపడతాడు. దాంతో అతను ఈ రిచ్ అబ్బాయిని కలవడానికి ఒక చోటకి పిలిపిస్తాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా ఈ పేద అబ్బాయి తన ఫోన్ లో రికార్డ్ చేసేసుకుంటాడు. దాంతో వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ జరిగి ఈ డబ్బున్న అబ్బాయి ఆ పేదవాడిని నీళ్ళల్లో తోసేసి వెళ్లిపోతాడు. ఇతను నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటే ఇతనికి మళ్ళీ అదే గోల్డెన్ స్పూన్ దొరుకుతుంది. దాంతో ఇతను ఎలాగైనా 3వసారి వాళ్ళ ఇంట్లో ఫుడ్ తినాలని ఫిక్స్ అయిపోతాడు. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.